అభివృద్ధి అవ్వాలి. మెట్రో పరంగా కానీ, ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఇంకా ఎన్నో కంపెనీస్ వస్తా ఉన్నాయి కదా. ఆ కంపెనీస్ ఇంకా రావాలి. హైదరాబాద్ ఇంకా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రావాలి. ఇంకా హైదరాబాద్కి ఇంకా మ్, మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటా ఉన్నా. మంచి ఫ్యూచర్ ఉందని ఉంది. ఎక్కడి ఎందుకంటే నుంచి ఉంటున్నారు హైదరాబాద్ లో? నేను 20 years నుంచి ఉన్నా 20 హైదరాబాద్. years నుంచి. సో 20 years ఆఫ్ లైఫ్ లో హైదరాబాద్ అనేది ఎట్లా ఉంది అంటే అప్పటికి ఇప్పటికి మార్పేలా ఉందంటే చాలా మారిపోయింది. అప్పుడు అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు డబుల్ రోడ్లు అయిపోయినాయి. అప్పుడు ఎక్కడ రేకుల రూములు ఉండే అన్ని, ఇప్పుడు ఇప్పుడు అంతా ఏముంది, చాలా ఆకాశం కంటేనే కింద పాతల అంత ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద టవర్స్ వచ్చేసినాయి, బిల్డింగ్స్. అట్లా ఉందండి. అట్లా ఉంది కంపల్సరీ. ఇంకా ఉంది, ఇంకా చాలా మంది ఇప్పుడు ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా హైదరాబాద్ కి ఇన్వెస్ట్ చేస్తానని చెప్తున్నారు రియల్ ఎస్టేట్ పరంగా. ఇప్పుడు ముంబైలో స్థలాలు తక్కువ దొరకడం, సో హైదరాబాద్ లో ఎటువైపు కావాలన్నా కూడా నీకు రియల్ ఎస్టేట్ పరంగా స్థలాలు దొరుకుతాయి. సో హైదరాబాద్ అయితే ఇంకా ఎక్స్పెండ్ అవుతుంది. ఇప్పుడు RRR వరకు వెళ్ళిపోయింది. RRR దాటేసి అక్కడ వరకు కూడా HMDA ఇచ్చారు. కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది హైదరాబాద్ లో. కంపెనీస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే హైదరాబాద్ ని బేస్ చేసుకుని ఎంతకంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి కానీ, ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతకాలనుకునే వాళ్ళకి కానీ హైదరాబాద్ ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటది. అంటే వాస్తవానికి హైదరాబాద్ లో నచ్చేదంటే 10,000 జీతగాడు ఇక్కడ బతకొచ్చు, 50,000 జీతగాడు బతకొచ్చు, ₹1,00,000 జీతగాడు, అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటది. సో ఇక దీన్ని బట్టి చూసుకుంటే హైదరాబాద్ లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖర్చులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు తక్కువ సంపాదించేవాడు తక్కువ ఖర్చు పెట్టుకుంటాడు, ఎక్కువ సంపాదించేవాడు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడు. అందరికి మిగిలేదు అదే, ఎక్కువ మిగిలవు పెద్దగా. ఇప్పుడు నాకు ఒక 70,000 అలా వస్తాయి నెలకి. వచ్చిన వాటిలలో చాలా వరకు ఖర్చులకే పోతా ఉంటాయి. రెంట్లే 40,000 వరకు, 30-40 వరకు ఖర్చులకే వెళ్ళిపోతా ఉంటాయి. ఈ రెంట్స్ కావచ్చు, షాప్ రెంట్, ఇంటి రెంట్లు, ఇంకా స్కూల్ ఫీజెస్, ఇంకా మన ఖర్చులు ఉంటాయి కదా, అవి పిల్లల ఫీజులు, వీటికే ఎక్కువ వెళ్ళిపోతా. మనం మిగిల్చుకునే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు తాగేవాడు ఉన్నాడు అనుకో, అవి కూడా మిగిలవు. నాకు ఎటువంటి అలవాట్లు లేవు కాబట్టి కొంతవరకు మిగులుతున్నాయి. లేకపోతే అన్ని అలవాట్లు ఉన్నవాడికి ₹1 కూడా మిగలదు. సో అది చిన్నవాళ్ళు కావచ్చు, తక్కువ సంపాదన వచ్చే వాళ్ళకైనా, ఎక్కువ సంపాదించే వాళ్ళకైనా వాళ్ళు మిగిల్చుకునే దాన్ని బట్టి ఉంటది. అంటే ఏమంటున్నా అంటే హైదరాబాద్ లో సాటిస్ఫైడ్ గా ఏది అడ్జస్ట్ అవ్వకుండా బతకాలి అంటే ఎంత శాలరీ ఉంచుకోవాలంటారు? ఒక 1,50,000-2,00,000 రావాలేమో. మరి అంతే కదా సార్. ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫైడ్ గా ఉండాలని అనుకుంటే, కోరికలు ఎక్కువ ఉంటే కోరికలు తీసుకోవాలంటే 2,00,000 కావాలి. మరి 1,00,000-2,00,000 నాకేం కోరికలు లేవు కాబట్టి నాకు వస్తున్న దాంట్లో నేను హ్యాపీగానే ఉన్నా. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సో 10th అయినా మీరు ఇప్పుడు 70,000 ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. అంతే కష్టపడి. అంటే దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే నేను నెలకు ఒక 1,50,000-2,00,000 వరకు కూడా చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయను. నాకు వచ్చిన కాడికి సింపుల్ గా ఏదో టైం పాస్, నేను నా వర్క్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను అనమాట. టైం పాస్ గా, ప్యాషన్ గా, జస్ట్ టైం పాస్ చేసుకుంటూ చేస్తా వర్క్. దాంట్లో వస్తున్నాయి. ఏమంటారు, ఎంతో మంది డిగ్రీలు బీటెక్ అయిపోయినా కూడా ప్యాషన్ తో ముందుకు వెళ్ళకపోవడం వల్ల, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల 15,000 కూడా, అంటే బీటెక్ అయిపోయి ఏం లేక పార్ట్ టైం చేసుకుంటారు 10,000-15,000. అటువంటి 10th తో మీరు ముందుకు వచ్చి 70,000 ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు కదా. ఏమంటారు అంటే సంపాదనకి విద్య పరంగా ఎటువంటి ఆలోచన ఏం లేదు, తెలివితో బతుకొచ్చు. తెలియదు, అంతే కదా. విద్య వేరు, సంపాదన వేరు. ఇప్పుడు చదువు మనిషికి అవసరమే, చాలా అవసరం. చాలా మంది చదువు వల్ల వచ్చే జాబ్స్ తో కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంటారు. తెలివిగలవాడికి అయితే బిజినెస్ బెటర్, లేదు గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళకి గవర్నమెంట్ జాబే బెటర్. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ జాబ్ లో ఏంటంటే ఇంత శాలరీ అని వస్తుంది, దాంతోనే మనం ఖర్చు పెట్టుకోవడం కానీ, దాంట్లోనే మనం ఇంకేదైనా దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. బిజినెస్ చేసేవాడికి అలా కాదు. మనకి బిజినెస్ థాట్స్ ఎక్కువ ఉండి, మన బిజినెస్ లో మనం కొంచెం ఎక్కువ కష్టపడితే కనుక ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునేది ఉంటది. దానికి బిజినెస్ లో లిమిట్ అనేది ఏమి ఉండదు.
మనం ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు. ఆ, మనం చేసే హార్డ్ వర్క్ ని బట్టి ఉంటది అది. ఓకే. బిజినెస్ బెటర్, నాకు తెలిసినంత వరకు బిజినెస్ బెటర్. మీరు ఇప్పుడు చూస్తే రాజస్థాన్ వాళ్ళు కానీ ఎవరైనా మార్వాడిస్ ఉంటారు, వాళ్ళు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అజయ్ అని చెప్పేసి, ఆ, అతను అతను వచ్చేసి మార్వాడి షాప్ వాళ్ళది. మార్వాడి షాప్ వచ్చేసరికి వాళ్ళ అబ్బాయిని అదే వాళ్ళ డాడీ అతన్ని బీటెక్ వరకు చదివించాడు. తర్వాత నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదరా అంటే, జాబ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఒక 50,000 70,000 శాలరీ ఇస్తారు, ఇంకా ఎక్కువ అంటే కూడా మహా అయితే ఇంకా ఫ్యూచర్లో నాకు వస్తే 1,00,000 దాటుతుందేమో శాలరీ, అంతకంటే దాటదు కదా. రెండోది ఒకటి కింద మనం జాబ్ చేయాలి. అలా కాదు, మా డాడీకి ఉన్న బిజినెస్ నాకు అలవాటు చేశారు. సో నేను ఈ బిజినెస్ లోనే ఇప్పుడు అతను చేసే బిజినెస్ లో టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అమ్ముతారు వాళ్ళు. దగ్గర దగ్గర నెలకి ఒక 5 లక్షల వరకు సంపాదిస్తాడు. 5 లక్షలు ప్రాఫిటే దగ్గర దగ్గర 5 లక్షలు సంపాదిస్తాడు. 2 షట్టర్లు ఉంటాయి పెద్దగా అమీర్పేటలో. సో దాంట్లోనే 5 లక్షల వరకు సంపాదిస్తాడు. అదే అతనే చెప్తాడు. ఉంది ఇంకా ఎక్కువ కూడా ఉంది. అతను అక్కడ వరకు పర్లేదు. ఒక 4 మెంబర్స్ అతనికి ఎంప్లాయీస్ ఉన్నారు. అతను సో 5 మెంబర్స్ కలిపి ఒక 5 లక్షలు అయితే ఈజీగా సంపాదిస్తున్నా అని చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఏమంటే ఫైనాన్షియల్ గా కొంత స్టాండర్డ్ గా ఉంటే బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఇట్స్ ఓకే అంటారు. ఇది అండ్ బిజినెస్ అనేది చిన్నగా కొంచెం పెట్టుకొని కూడా కొంచెంతో కూడా స్టార్ట్అప్ చేసుకోవచ్చు. అది మనం వచ్చిన డబ్బుల్ని మళ్ళీ బిజినెస్ లోనే రొటేట్ చేసుకుంటూ ఉండాలి, దాంట్లోనే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కొంత డబ్బుతో మనం చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత వచ్చిన ఇన్కమ్ ని మళ్ళీ అదే బిజినెస్ కి కావాల్సింది కొనుక్కోవడం కానీ, ఆ బిజినెస్ ని డెవలప్ చేయడం కానీ అలా చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ సక్సెస్ అవుతుంది. కొంచెం హార్డ్ వర్క్ ఉండాలి. అలా లేకపోతే బిజినెస్ లో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి మనం ఏమన్నా కొనుక్కోవడం, లేకపోతే ఖర్చు పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం, అది చేసామంటే మటుకి బిజినెస్ డెవలప్ అవ్వదు కదా.